హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. ఈ రోజు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఏంటంటే చూడండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ 7,267 పోస్టులు పడ్డాయి. వీటికి ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నవి, ఎన్ని పోస్టులు ఉన్నవి, వాటి ఏజ్ ఎంత, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏం కావాలి, వాటి యొక్క ఫీజు డీటెయిల్స్ ఏంటి, అన్ని పూర్తి వివరాలు జస్ట్ స్వీట్ అండ్ షార్ట్ లో చాలా ఈజీగా నేర్చుకుందాం. దీని ముందు ఒక మోరల్ సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ గురించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే నేను వచ్చింది కూడా సోషల్ సర్వీస్ కోసము, సామాజిక దృక్పథంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇంగ్లీష్ కోసం చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇంగ్లీష్ 20 గంటల్లో ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం ఇచ్చాను. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ రావాలని వాళ్ళు కూడా ఉంటారు, అలా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇస్తున్నాను. మ్యాథమెటిక్స్ అనే భయాన్ని కూడా పోగొట్టాలనేది మ్యాథమెటిక్స్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి. అంటే ఒక ఛానల్ చూస్తే మీ సబ్జెక్ట్ మొత్తం కూడా కవర్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా పక్క ఫ్రెండ్స్ కూడా ఉన్నా కానీ షేర్ చేయండి. ఇది ఒక్కటే నా యొక్క మోరల్ రిక్వెస్ట్ మీ నుండి. కాబట్టి ఒక నెక్స్ట్ స్వీట్ అండ్ షార్ట్ గా మన యొక్క క్లాస్ గురించి మాట్లాడుకుందామే. ఖచ్చితంగా చూడండి, ప్రిన్సిపల్ పోస్ట్ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ లో పోస్టులు ఎంత అంటే 7,267 పోస్టులు ఉన్నవి. అందులో ఏమేమి ఉన్నాయి కేటగిరీలు అంటే ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, స్టాఫ్ నర్స్ ఉమెన్ ఉన్నారు, అకౌంటెంట్ ఉంటారు, ల్యాబ్ అటెండెంట్స్ ఉంటారు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటారు. ఈ అన్ని పోస్టుల గురించి మనం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఇలా 222 ఇవన్నీ కూడా పోస్టుల యొక్క వివరాలు. వీటి గురించి చెప్పి మళ్ళీ మీకు ఇలా ఏజ్ ఏంటంటే ఈ ఏజ్ గరిష్టంగా ఏజ్ ఉండాలి, కానీ వీటికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, అది కూడా చూడండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ కావాలి. ఆయనకి యొక్క విద్యా అర్హతలు ఏందో చూడండి. ఆయనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండి బీఈడి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి బీఈడి ఉండి దానితో పాటు అదనంగా ఏముందంటే వైస్ ప్రిన్సిపల్ గా అనుభవం కూడా ఉండాలి. ఇంతకుముందు ఏదైనా కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ వైస్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు మాత్రమే అతనికి తీసుకోగలుగుతారు. ఇంకోటి చూడండి, నెక్స్ట్ పీజీటీకి వస్తే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఆ తర్వాత బీఈడి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని బీఈడి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎట్లా సంబంధిత సబ్జెక్ట్ లో ఉండాలి. ఇప్పుడు ఫిజిక్స్ రాస్తే ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ రాస్తే కెమిస్ట్రీ, మ్యాథ్స్ రాస్తే మ్యాథ్స్ సంబంధించి, పీజీటీ అయినా టీజీటీ అయినా. ఇక పీజీటీకి ఏం కావాలి, పీజీ కావాలి. టీజీటీకి ఏం కావాలి, డిగ్రీ కావాలి. డిగ్రీ మీన్స్ గ్రాడ్యుయేషన్ కావాలి. గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి. దీంతో పాటు మనకు సెంట్రల్ టెట్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్ టెట్ లాగా సెంట్రల్ లెవెల్లో సీటెట్ ఉంటుంది. ఈ సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, హాస్టల్ వార్డెన్ ఉన్నాడు, మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నాడు. ఎవరికైనా డిగ్రీ ఉండాలి, కానీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ఉండాలి. ఇప్పుడు డిగ్రీలు చాలా మంది ఓపెన్ యూనివర్సిటీలో కూడా చేసి ఉంటారు, కొంతమందికి వాటి గుర్తింపు ఉందా లేదా కూడా వాళ్ళకి తెలియదు. అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఉన్నదండి. స్టాఫ్ నర్స్ పోస్టులు 35 ఏజ్ ఉన్నాడు. బీఎస్సీ నర్సింగ్ అంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. ఇంకోటి బీఎస్సీ నర్సింగ్ కాకుండా వాళ్ళకి ఏఎన్ఎం, జేఎన్ఎం అని ఉంటాయి, అలా దాన్ని తీసుకోరు, ఓన్లీ బీఎస్సీ నర్సింగ్. అకౌంటెంట్ ఉంటుంది. అకౌంటెంట్ అంటే చూడండి, ఇక మనకి పోస్టుల గురించి అంటే మీరు క్లారిటీ చూసుకోండి. మళ్ళీ పోస్టుల గురించి చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోలేదు. కామర్స్ గ్రాడ్యుయేషన్ తో ఉండాలి, అంటే కామర్స్ డిగ్రీ చదివే టైంలో అందులో కామర్స్ అనే సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్. ఈ 10th ల్యాబ్ టెక్నీషియన్ తో పాటు సైన్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ లేదా సమాన అర్హత. ఎందుకంటే సమాన అర్హత అంటే కొన్ని ఓపెన్ కూడా చేసేవి ఉంటాయి, కాబట్టి వాటిని సమాన అర్హత ఇంటర్ తో సమానంగా ఉండే ఏమంటే మీకు చూసుకోండి. అట్లాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్నారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లో ఇంటర్ సమాన అర్హత, ఇంటర్ లేదా దానికి ఈక్వలైజేషన్ ఏదైనా మీరు కోర్స్ చేసి ఉన్నా కానీ దాన్ని తీసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇవన్నిటి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే 3 ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 3 అనేది కొన్నిటికి మాత్రం ఉంటుంది. ప్రిన్సిపల్ కు ఉంటుంది. ప్రిన్సిపల్కి ఏముంటుంది అంటే దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. అది పక్కన పెడితే మనకు ఫస్ట్ పోస్ట్ ఏంటి, టైర్ 1 కావాలి. టైర్ 1 ఎలా క్వాలిఫై కావాలి, దాని గురించి ఎలాంటి అవగాహన ఉంది, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎలా ఉంటాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చేసేటప్పటికి మనకు అప్లికేషన్ డేట్ గురించి ఉంటుంది. అప్లికేషన్ డేట్ సెప్టెంబర్ 19th. చివరి డేట్ ఎంత అంటే October 23. ఈ ఒక్కటి చూసుకోండి. October 23 కాకముందే చూసుకోండి. ఏదో October 23 దాకా వెయిట్ చేద్దామనే ఆలోచన పెట్టుకోకండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వెబ్సైట్ నేమ్ చూసుకోండి, next.tribal.gov.in. ఆ వెబ్సైట్ లో పోతే మీరు ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేయాలనుకునే వాళ్ళు ఆ వెబ్సైట్ లో చూసుకోండి. ఒకసారి అందులో పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసిన ప్రతి డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఇచ్చాను. బట్ ఇంకా మీరు ఏ పోస్ట్ కున్నారో ఆ పోస్ట్ లో ఎన్ని ఉన్నవి ఇంకా క్లియర్ గా చూసుకోవాలంటే అట్లా వెళ్ళండి. ఇక చూడండి, టైర్ 1 ఎగ్జామ్ గురించి చూసినాం. టైర్ 1 ఎగ్జామ్ గురించి చూస్తే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 ఇట్లా 6 పార్ట్స్ ఉంటాయి ఒక్క ఎగ్జామ్ లోనే. ఇది ఏముంటుందని చూడండి. పార్ట్ 1 లో రీజనింగ్ అండ్ ఎబిలిటీ అంటే రీజనింగ్ ఎబిలిటీ అంటే ఏంటి, రీజనింగ్ టాపిక్స్ ఉంటాయి. పార్ట్ 2 లో క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అంటే ఆర్థమెటిక్ అన్నట్టు. పార్ట్ 3 లో
జనరల్ అవేర్నెస్ ఉన్నది, పార్ట్ 4లో కంప్యూటర్ అవేర్నెస్ ఉన్నది, పార్ట్ 5లో జనరల్ ఇంగ్లీష్ ఉన్నది, పార్ట్ 6లో జనరల్ హిందీ ఉన్నది. ఈ టాపిక్స్ గురించి మనం క్లారిటీగా కావాలి, నేర్చుకోవాలి. ఈ మొత్తం ఎన్ని మార్కులు అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్కి 25 మార్కులు ఉంటాయి, క్వాంటిటీకి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి, జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులు. ఇవి ఎవరికి అంటే ఈ వాళ్ళకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకి, మిగతా అందరికి కూడా. కానీ టీజీటీ పీజీటీకి కొంచెం తేడా ఉంటుంది ఎగ్జామ్, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు రీజనింగ్ ఎబిలిటీ కానీ క్వాంటిటీ అప్టిట్యూడ్ కానీ ఏముంటుంది 25 అంటే 50 మార్క్స్ ఇవే ఉన్నాయి. ఆ తర్వాత చూడండి జనరల్ ఇంగ్లీష్ ఉంది, జనరల్ ఇంగ్లీష్కు 10 మార్క్స్ ఉన్నాయి. అంటే మన ఛానల్ ద్వారా మీకు 60 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే నేను చెప్తున్నానండి, అందుకనే మీరు ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. ఈ ఆనెస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే క్వాంటిటివ్ అప్టిట్యూడ్ చూడండి, నా దాంట్లో నెంబర్ సిస్టమ్ చెప్పాను. ఇంతవరకు ఎవరు కూడా అంత అద్భుతంగా చెప్పి ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి నెంబర్స్ కాదు మొదలు పెడితే పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అంత క్లియర్గా క్లారిటీగా షార్ట్ కట్స్ ట్రిక్స్ అన్ని చెప్పాను. విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా. కాన్సెప్ట్ లేకుండా ఎక్కడ ట్రిక్స్ చెప్పలేదు. కాన్సెప్ట్ ఉంటేనే నీకు ట్రిక్ అర్థమవుతుంది, అప్పుడు మర్చిపోరు. ఉద్ద ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. రీజనింగ్ అనేది కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ చెప్పాను, ఒక అద్భుతంగా చెప్పాను. మీరు ఎక్కడైనా విని ఉన్నా కానీ అలా విన్నారా లేదో మీకే తెలుసుకోండి. ఇక నేను ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. మీరే ఒక క్లాస్ ఉన్నాక మీరే నాకు ఒక ఏం చేస్తారు, మీ ఒక మెసేజ్ కానీ మీ యొక్క కామెంట్ కానీ నాకు పంపండి. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరాలు, సెంటెన్స్ పదాలు, సెంటెన్స్ ఆ నుంచి తీసుకొచ్చి సెంటెన్స్ రకాలు తీసుకొచ్చి ఒకటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒకే కాన్సెప్ట్ మీద మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం తీసుకొచ్చాను. నేను ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు క్లియర్గా ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇచ్చాను. అందులో ఎలా ఇచ్చాను సెకండ్ వీడియోలో ఇచ్చాను. ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఇచ్చి సెకండ్ వీడియోలో ఇచ్చాను. అసలు మీరు ఆ క్లాసులు అంటే 20 గంటల్లో ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం అయిపోద్దండి. మీరు ఎల్కేజీకి యూకేజీ నుండి పీజీ దాకా చదివిన గ్రామర్ మొత్తం కూడా ఒక 20 అవర్స్లో మీకు సీక్వెన్సీ ప్రకారం ఇచ్చాను. ప్లేలిస్ట్లోకి ఇవ్వండి. మీరు నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఆర్థమెటిక్ ఇన్నా, రీజనింగ్ ఇన్నా, ఇంగ్లీష్ ఇన్నా, ఈవెన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్నా ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో 1 by 1 వినండి. ఒకటి విన్న తర్వాత ఇంకోటి వింటే అది మైండ్లో మంచిగా అవగాహన అవుతుంది, మీకు మర్చిపోకుండా ఉండడానికి ఈజీ ఉంటుంది. ఇంకా చూడండి, ఇప్పుడు ఇంతవరకు వచ్చారు కదా, మన ఛానల్ వల్ల మీకు యూజ్ ఏంటి? ఇక ఒకసారి పీజీటీ టీజీటీ ఉంది. పీజీటీ టీజీటీ మనకి ఏముంటుంది అంటే రీజనింగ్ ఎబిలిటీ నెక్స్ట్ క్వాంటిటీ కూడా ఇక్కడనే ఉంటుంది, ఒకటే ఉంటుంది. 10 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, ఇంకా టీచింగ్ అప్టిట్యూడ్ ఉంటాయి, డొమైన్ సబ్జెక్టులు ఉంటాయి. అవి ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. వాటికి టీచింగ్ అప్టిట్యూడ్కి 30 మార్కులు ఉంటుంది అక్కడ మీకు. కాబట్టి ఇవన్నీ ఉండకుండా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఈ రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ ఆపరేటింగ్ ఉంటుంది. ఇది కాకుండా మీకు వచ్చేది ఏంటంటే టీచింగ్ అప్టిట్యూడ్ ఒకటి, డొమైన్ సబ్జెక్ట్, డొమైన్ నాలెడ్జ్ మీద ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఆ మూడింటి మీద ఒకటి టీచింగ్ అప్టిట్యూడ్ 30 మార్క్స్, దాని 20 మార్క్స్ ఉంటుంది. ఇది చూడండి, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అనేది ఒక్కసారి క్లారిటీ వినండి. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడండి. ఈ టాపిక్స్ మొత్తం కూడా అక్కడ 6th పార్ట్ తీసుకొని వచ్చి పీజీటీ వాళ్ళకి చూడండి క్లియర్గా. పీజీటీ వాళ్ళు ఎందుకు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్తున్నాను, హిందీ నేర్చుకోవాలనుకున్నా చూడు. ఇప్పుడు ఈ పీజీటీ వాళ్ళు ఈ రెండు సబ్జెక్టులు ఉంటాయి, 20 మార్కులు ఉన్నాయి కదండి, 20 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 20 మార్క్స్ లో 40% రావాలి. 40% అంటే మినిమం 8 మార్కులు. 8 మార్కులు వస్తేనే ఇది క్వాలిఫై అయితేనే ఈ టైర్ 1 లో మొదటి పార్ట్ని మీ పేపర్ని దిద్దుతారు. లేకపోతే ఇది క్వాలిఫై కాకపోతే మీరు క్వాలిఫై కానట్టే. ఇక పీజీటీ వాళ్ళ విషయం, ఇక టీజీటీ వాళ్ళ విషయం వస్తే ఇంకొక పేపర్ కూడా ఉంటుంది. ఇది రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమైతే తెలుసా అంటే ఇక్కడ 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులలో 40% అంటే 12 మార్క్స్ రావాలి. ఈ 12 మార్క్స్ కనుక మీకు రాలేదనుకో ఈ 30 మార్కులలో ఖచ్చితంగా మీరు ఇక్కడ క్వాలిఫై కాలేనట్టు. అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ 10 మార్కులకు 8 మార్కులు, ఎందుకంటే కొంతమందికి మనకి హిందీ కష్టం, ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకో వాళ్ళకు 10 మార్కులలో 8 మార్కులు వచ్చినారనుకో మీరు క్వాలిఫై అవుతారు. ఇంకోటి నా ఇంగ్లీష్ చాలా సరళంగా సింపుల్గా స్కూల్ పిల్లలతో శుద్ధంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, ప్లేలిస్ట్లోనే నేర్చుకోండి. ప్లేలిస్ట్లు పోతేనే మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా చూడండి, మనకు ఒకటి ఫీజు డీటెయిల్స్ ఇవ్వలేదు మీకు. ఫీ డీటెయిల్స్ చూడండి. ఫీ డీటెయిల్స్కు 2500 ప్రిన్సిపల్కి, 2000 టీజీటీ పీజీటీకి ఒక్కొక్క పోస్ట్కి. ఇక ఇవి అన్ని పోస్టులు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్కు 1500. 1500 అంటే 2000 అంటే ప్రిన్సిపల్కి, 2500 అంటే 2000 రూపాయలు ఏమో ఎగ్జామ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు 5000. వీళ్ళకి కూడా 2000 అంటే ఎగ్జామ్ ఫీజు ఏమో 1500, ప్రాసెసింగ్ ఏమో 500. వీళ్ళకి కూడా ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు
500 సార్. ఎస్సీ ఎస్టీలకు ఏమైనా ఎగ్జెప్షన్ ఉందా అంటే ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఎగ్జెప్షన్ ఉంది. వాళ్ళకి ఏ ప్యాటర్న్ రాసినా, ఇందులో ఏ పోస్ట్ కరువులు అయ్యి రాస్తున్నా వాళ్ళు మాత్రం 500 రూపాయలు, ఒక్కొక్క పోస్ట్కి 500 రూపాయలు మాత్రమే. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యండి. ఇప్పుడు బీఈడి చేసి మన తెలంగాణలో టీజీటీ పీజీటీ గురుకులాలు చదువుకునే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఖచ్చితంగా సీటెట్ ఉంటే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఒకవేళ రాయదలుచుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడ కూడా పోస్టులు అవపడట్లేవు కాబట్టి ఖచ్చితంగా రాయండి, సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ అన్నట్లు. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.